హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ చిట్టి కాకరకాయల కారం. ఈ చిట్టి కాకరకాయ కారాన్ని ఎలా చేయాలో ఇప్పుడే వీడియోలో చూద్దాం. ముందుగా కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఆయిల్ వేయకుండా కొన్ని ధనియాలని, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, అలాగే కొన్ని కరివేపాకుల్ని వేసి 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో కొన్ని చిన్నుల్లిపాయలని, అలాగే 2 టేబుల్ స్పూన్ కారాన్ని, అలాగే వేయించిన ధనియాలని, జీలకర్రని, కరివేపాకుల్ని కూడా ఇందులో వేయండి. ఇంకా ఎక్కువ కారాన్ని ప్రిపేర్ చేయాలనుకుంటే కనుక ఇంకా రెట్టింపునైతే వీటిని తీసుకోండి. అలాగే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేయండి. వేసి మిక్సీ పట్టండి. ఇలా కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో చిట్టి కాకరకాయలని తీసుకోండి. ఈ కాకరకాయలు మొత్తాన్ని పైన చెక్కు తీసి శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇలా కడిగిన తర్వాత ఈ చిట్టి కాకరకాయలని డైరెక్ట్గానే కట్ చేయకుండా ఇలా ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి ఆ బాండీలో సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో చిట్టి కాకరకాయలు మొత్తాన్ని వేయండి. ఈ కాకరకాయలు ఫ్రై అవ్వడానికి ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇలా ఆయిల్లో కలిసేలాగా కాకరకాయలని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా కలర్ మారేంత వరకు కాకరకాయలని ఫ్రై చేయండి. ఇవి 80% ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనే తాలింపు కూడా వేసుకోవచ్చు. ఈ కాకరకాయలని కొంచెం పక్కకు జరిపి 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని ఇదే ఆయిల్లో వేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 ఆనియన్స్ని అయితే కట్ చేసి వేయండి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేయండి. పసుపు వేసిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేయండి. వీటిని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం కొన్ని కరివేపాకులను కూడా వేయండి. వీటన్నిటిని ఆయిల్లో కలిసేలాగా ఇంకొకసారి మిక్స్ చేయండి. అలాగే ఇందులో సాల్ట్ని కూడా వేయండి. సాల్ట్ని ఇంతకుముందు కారం ప్రిపేర్ చేసుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసాం కాబట్టి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేయండి. కాకరకాయలు ఫ్రై అవ్వడానికి దగ్గర పడినాయి కాబట్టి ఇంకొకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న కారం మొత్తాన్ని అయితే ఇందులో వేయండి. ఇలా కారం మొత్తాన్ని వేసిన తర్వాత 1 మినిట్ వరకు మాత్రమే ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. ఇంకా ఎక్కువ ఫ్రై చేస్తే కనుక ఈ కాకరకాయలు మాడిపోతాయండి. ఇప్పుడు 100% కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా, ఎంతో నోరూరించే చిట్టి కాకరకాయల కారం రెడీ అయిపోయింది. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.